కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ భద్రాచలంలో అఖిలపక్షం నాయకులు అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జెస్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పాల్గొన్నారు. ఉగ్రవాదులు దాడి హేయమైన చర్యగా భావిస్తున్నాం, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెల్లం వెంకట్రావు అన్నారు. మృతుల కుటుంబాలకు పొదెం వీరయ్య సానుభూతిని తెలిపారు. ఒక్క నిమిషం మురళి, కొద్దిగా స్లో. ఉగ్ర దాడిని ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. అదే ప్రకారం భద్రాచల పట్టణంలో కూడా ఈ రోజున అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇవాళ శాంతి ర్యాలీ నిర్వహించాలని, కొవ్వొత్తులతో చనిపోయిన వారికి గౌరవంగా వాళ్ళకి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ రోజున ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఉగ్ర దాడులను అందరం కూడా ఖండించాలి. ఇవాళ భారతదేశం అంటే లౌకిక దేశం, మత సామరస్యంతో మెలుగుతున్నటువంటి దేశం. ఇక్కడ అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా కాకుండా వీటన్నిటికీ భిన్నత్వంలో ఏకత్వంగా నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య ఒక చీలిక తీసుకురావడం కోసం పాకిస్తాను దేశం కుట్రబన్ని ఇవాళ భారతదేశంలో ఈ విచ్ఛిన్నానికి పూనుకున్నది. సిపిఎం పార్టీగా మేము కూడా ఈ విచ్ఛిన్నకరమైనటువంటి ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో అందరూ కూడా ఇటువంటి ఉగ్రదాడిని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా, వారికి సంఘీభావం తెలియజేస్తాం. భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురైన సందర్భం మనందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్ చేసినటువంటి యొక్క దుశ్చర్యలను స్పందించడం లేదు. మొత్తం కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్యను పూర్తిగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకొని భారతదేశానికి శాంతి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు